యూఫ్రటీసు నది మొదలుకొని బూది గంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. బంధకములలో పడి నిరీక్షణ గలవారునారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగము యేసు ప్రభు వారు పుట్టక ముందు 500 సంవత్సరాలకి ముందుగానే ఈ యొక్క ప్రవచనము రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టిన తర్వాత ఆయన చనిపోయేటువంటి ముందుగా యేసు ప్రభు వారు ఏ రీతిగా ఆయన యెరూషలేమునకు వెళ్ళి గాడిద పిల్ల మీద ఆయన ఊరేగి ఆయన మరణానికి ఏ రీతిగా ఆయన ఎదురు వెళతారు, ఈ లోక సర్వలోక మానవాళి కొరకు, మన యొక్క పాపముల కొరకు, అపరాధముల నిమిత్తము ఆయన ఏ రీతిగా తన భుజము మీద లోక పాపములన్నీ కూడా మోసుకొని ఆయన ఏ రీతిగా ఆయన మరణానికి సిద్ధపడి స్వచ్ఛందంగా మన కోసం ఆయన ప్రాణం పెడతారు అనేటువంటి విషయాలు ముందుగానే ప్రవచన రీతిగా జకరియా భక్తులు రాసినట్లుగా మనం ఇప్పుడు చదువుకున్నాం. అందుకే ఆయన ఈ లోకానికి రాజుగా ఆయన వచ్చారు. అందుకే ఈ జకరియా భక్తుడు చెప్తా ఉన్నాడు, సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి అని చెప్పి యేసు వారు పుట్టక ముందే ఈ మాటలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లేఖనాలు నెరవేరినట్లుగా యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించిన తర్వాత మానవ రీతిగా మానవ అవతారిగా ఆయన జన్మించిన తర్వాత ఈ యొక్క లేఖనాన్ని ఈ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగా మనము నూతన నిబంధనలో 4 సువార్తలలో మనము చూడొచ్చు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 భక్తులు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఆ యొక్క సంఘటనను లిఖితము చేసినట్లుగా మనము చూడవచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాలలో ఈ ప్రవచనం ఇప్పుడు చదువుకున్నటువంటి జకరియా రాసినటువంటి ప్రవచన నెరవేర్పును మనము చూడొచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో మనం చూడొచ్చు. తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో కూడా ఇదే సంఘటన రాయబడింది. తర్వాత మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 40వ వచనం వరకు ఇదే సంఘటన లూకా భక్తుడు కూడా రాశాడు. తర్వాత యోహాను భక్తుడైతే చాలా క్లుప్తంగా చిన్న విషయం మాత్రం రాసి ఆయన ముగించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చిన్న వాక్యం మాత్రం ఆయన రాసి ముగించాడు యోహాను భక్తుడు. ఈ రీతిగా యేసు ప్రభువారు ఆయన గాడిద పిల్ల మీద ఊరేగినటువంటి ఆ సంఘటన, యెరూషలేములో ఆయన జయోత్సవముతో ఆయన తిరిగినటువంటి ఆ యొక్క సందర్భము లేదా సంఘటన 4 సువార్తలలో కూడా రాయబడింది. మనం ఒక్కసారి ఈ జకరియా గ్రంథము ఒకసారి పక్కన పెట్టి ఈ వాక్యం మనం పక్కన పెట్టి మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సంఘటనను మనము ఒకసారి మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. తరువాత మొదటి వచనం నుండి యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన
చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. మనం ఇంత చదువుకున్నాం కదా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకున్నాం. ఆ ప్రవచనము యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన చివరి దినాలలో చివరి వారములో జరిగినటువంటి సంఘటన ఇక్కడ నెరవేరినట్లుగా ఇక్కడ రాయబడింది. అందుకని మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత 6వ వచనం నుండి మనం చదివితే, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు వారి విషయంలో ఈ యొక్క ముందుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ప్రవచనము నెరవేరిందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. నిజంగా అక్కడ జకర్యా గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనములో ఏ రీతిగా ఉన్నది అంటే, ఆయన రాజుగా ఆయన యెరూషలేము వస్తారని, గాడిద పిల్లను ఎక్కి ఆయన యెరూషలేములో ఆయన ప్రవేశిస్తారు అని చెప్పి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు వారు అక్కడ ఆ యొక్క యెరూషలేములకు సమీపించి అక్కడ ఉన్నటువంటి బేత్పగే అనేటువంటి ఆ గ్రామం లోపలికి శిష్యుల్లో 2 ఆయన పంపించి ఆయన చెప్తారు, శిష్యులకి ఆజ్ఞాపిస్తారు, మీరు వెళ్తున్నటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిదయు దాని పిల్లయు ఉంటవి, అవి కట్టబడి ఉంటాయి, వాటిని విడిపించి తీసుకొని రండి అని చెప్పి యేసు ప్రభు చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాం. చాలా ఆశ్చర్యము. జకర్యా భక్తుడు 500 సంవత్సరాల క్రితము ప్రభు పుట్టక ముందు రాయడం ఏమిటి, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రవచనాన్ని ఆయన ఎగ్జాక్ట్ గా ఎంత కరెక్ట్ గా ఆయన నెరవేర్చారు మనము ఈ యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో 3 విషయాలను మనము గమనించాలి. 3 విషయాలు ఏమిటి అంటే, మొదటిది రాజును మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అదే యేసు ప్రభు వారు మెస్సియా. ఆయన రాజుగా ఆయన యెరూషలేము ఆ సియోనుకు వస్తున్నట్లుగా మనము చూస్తాం. రెండవది గాడిద పిల్ల. రెండవది మనము చూసినట్లయితే గాడిద పిల్లని గురించినటువంటి విషయం. మూడవది యెరూషలేము గురించినటువంటి విషయం. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఈ యొక్క వాక్య భాగములో రాయబడినట్లుగా మనము చూడొచ్చు. మొదటిది రాజు, రెండవది గాడిద పిల్ల, మూడవది యెరూషలేము. ఈ 3 విషయాలు కూడా మనము ప్రాముఖ్యమైన విషయాలుగా మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ముందుగా ఈ సంఘటన క్రీస్తు శకము 32వ సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం? 2026వ సంవత్సరం కదా. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే, ప్రారంభ శతాబ్దంలో, అనగా యేసు ప్రభు పుట్టిన తర్వాత AD 32వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు వరకు కూడా మనము చెప్పుకుంటా ఉన్నాం. అదే క్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి గొప్పతనము అని చెప్పి మనము చెప్పుకోవాలి. జీసస్ ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం, అనగా యెరూషలేము, యేసు ప్రభు వారు యెరూషలేము జయప్రవేశము అనేటువంటి ఈ లేఖన భాగంలో రాయబడినటువంటి విషయం అన్నమాట. తర్వాత మొదటిగా మనం చూసినప్పుడు ఆ రాజు గురించి మనం చూద్దాం. ఎవరు ఈ రాజు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారే రాజు. ఆయన పుట్టక ముందుగానే ఆయన రాజు అని చెప్పి ఆ జకర్యా భక్తుడు జకర్యా గ్రంథంలో రాశాడు. చదువుకున్నాము కదా. సియోను నివాసులు అనగా యెరూషలేము నివాసులకు ఆయన
ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీ కొరకు రాజు వస్తా ఉన్నాడు, కాబట్టి మీరు సంతోషించండి అని చెప్పి ముందుగానే దేవుడు చెప్పాడు. మీ కొరకు రాజును నేను పంపిస్తాను అని చెప్తే వారు అనుకున్నారు ఆ రాజు ఈ భౌతికపరమైనటువంటి రాజు కాబోలు, మమ్మల్ని ఈ రోమా ప్రభుత్వం నుండి విడిపించేటువంటి రాజు కాబోలు అని చెప్పి వారందరూ కూడా అనుకున్నారు. అయితే ఆయన ప్రజలు ఎదురు చూడనటువంటి రాజుగా యేసు ప్రభువారు మెస్సియా ఆ దినాలలో ఆయన జన్మించారు. ఇక్కడ మనం చూసినట్లయితే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు అని చెప్పి ఇక్కడ భక్తుడైనటువంటి జకరియా చెప్పాడు. నీ రాజు అనగా ఆ యొక్క యెరూషలేము నివాసులకు, ఆ యొక్క దేశ ప్రజలకు దేవుడు ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ రాజు ఎలాంటి రాజు అని చెప్పి జకరియా భక్తుడు చెప్తా ఉన్నాడు అని అంటే, ఆ రాజుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, మీరు ఆ రాజుని మీరు ఎలా కనిపెట్టాలి, ఆ యొక్క రాజు మీకు ఎట్లా తెలుస్తాడు అని అంటే కొన్ని ఇక్కడ దేవుడు జకరియా ప్రవక్త ద్వారా ప్రవచనములో అక్కడ సంక్షిప్తం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ రాజు నీతిపరుడు. మొట్టమొదటి లక్షణం ఏమిటి ఇక్కడ? నీతిపరుడు. ఈజ్ రైచియస్ కింగ్. నీతిపరుడైనటువంటి రాజు ఆయన నీతి గలవాడు, నీతిమంతుడైనటువంటి వాడు ఆయన ఆ యొక్క రాజు అని చెప్పి ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. రెండవ లక్షణం ఏమిటి అనంటే రక్షణ గలవాడు. ఆయన చేతిలో రక్షణ ఉంది, మిమ్మల్ని రక్షించడానికి, మీ జీవితాలను రక్షించడానికి ఆయన దగ్గర రక్షణ ఉంటా ఉంది. హీఈస్ అ సేవియర్. తర్వాత మన దీనుడైనటువంటి రాజు. ఆయన అందరి రాజుల లాంటి వాడు కాదు, ఆయన అందరి రాజుల్లాగా ఆయన ఉండడు ఆయన. కాబట్టి ఈ లక్షణాలను బట్టి మీరు ఆ మెస్సియాను మీరు గుర్తుపట్టాలి అని చెప్పి దేవుడు ఈ లక్షణాలను ఈ రాజుకు ఉండేటువంటి లక్షణాలను దేవుడు తెలియజేశాడు. సాధారణంగా రాజులు దీనులుగా ఉండరు, చాలా వారు టీవీగా వారు ఉంటారు, చాలా క్రోధంగా ఉంటారు, చాలా మంది రాజులు క్రూరంగా ఉంటారు, ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి రాజులుగా వారు ఉంటారు. కాబట్టి ఇలాంటి రాజు కాదు మీ యొక్క రాజు. మీ రాజు ఎలాంటి వాడు అంటే దీనుడుగా ఆయన ఉంటాడు అని చెప్పి ముందుగానే దేవుడు వారికి తెలియజేశాడు. తర్వాత గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వస్తాడు. చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా ఈ యొక్క ప్రవచనము యేసు ప్రభు వారి గురించి రాయబడిందో. అంతకు మాత్రమే కాదు, ఆ యెరూషలేము వాసులు లేదా ఆ యొక్క యూదా జనాంగము, ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యొక్క ఇశ్రాయేలు దేశము వారందరూ కూడా తెలుసుకోవడానికి, వారు ఈ లేఖనాలని గ్రహించుకునేలాగా, వారు రాబోయేటువంటి మెస్సియాను గుర్తుపట్టేటట్లుగా ఈ యొక్క లేఖనం ఎంత స్పష్టంగా దేవుడు ముందుగానే రాయించాడు. అయితే ఈ యొక్క ఇంకా మనం చూసినప్పుడు కిందకి మనం చదివితే 10వ వచనంలో చదివితే, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. మీకు మాత్రమే కాదు, యెరూషలేము నివాసులారా మీకు మాత్రమే కాదు, సియోను నివాసులారా మీకు మాత్రమే కాదు, నీ రాజు ఎలాంటి వాడు అంటే సమాధాన వార్త తీసుకొస్తా ఉన్నాడు మీ కొరకు. ఆ సమాధాన వార్తను అన్యజనులకు కూడా ఆయన చెప్పడానికి, ప్రకటించడానికి, తెలియజేయడానికి వస్తా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ లేఖనములో రాయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అన్యజనులకు అనగా ఆయన సమాధాన వార్త అన్యజనులకు కూడా ప్రకటించడానికి ఆయన రాజుగా వస్తా ఉన్నాడు అని చెప్పి లేఖనము రాయబడింది. తర్వాత మన మత్తయి సువార్తలోకి మనము వద్దాము. ఇంకొక లక్షణం ఇక్కడ రాయబడింది. ఆ రాజుకు ఉండేటువంటి లక్షణము, మెస్సియాకు ఉండేటువంటి లక్షణం 5వ వచనం 21వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై
నీ యొద్దకు వస్తా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది. సాత్వికుడైనటువంటి రాజు. మనం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాము? 5 రకాలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రాజుల గురించి మనము చెప్పుకున్నాం. మొదటిది మనం చూసినట్లయితే నీతిపరుడైనటువంటి రాజు, ద రైచియస్ కింగ్. రెండవది మనం చూసినట్లయితే రక్షకుడైనటువంటి రాజు, ద సేవియర్, ద కింగ్, ద సేవియర్. తర్వాత దీనుడైనటువంటి రాజు, ద కింగ్ హూ ఈస్ హంబుల్, అనగా వినయము కలిగినటువంటి రాజుగా మనము చూస్తా ఉన్నాము. తర్వాత మనం చూస్తే సమాధానపరుడైనటువంటి రాజు, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. తర్వాత 5వది మనం చూసినట్లయితే సాత్వికుడైన రాజు, ద కింగ్ హూ ఈస్ మీక్, సాత్వికము కలిగినటువంటి రాజు ఆయన. కొద్దిగా మనము ఈ 5 లక్షణాల గురించి మనం ధ్యానం చేద్దాము. సాత్వికుడైనటువంటి రాజు మొదటిగా మనము చూద్దాము. సాత్వికత అనగా భరించేటువంటి గుణము. మొట్టమొదటిగా ఈ సాత్వికుడు అనేటువంటి మాటను మోషే గురించి దేవుడు ప్రస్తావించినట్లుగా మనము చూడొచ్చు. నిర్గమకాండములో దేవుడు ప్రస్తావిస్తాడు. మోషే భూమి మీద ఉన్నవారు, సంఖ్యాకాండంలో మనము చూడొచ్చు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని చెప్పి దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చినట్లుగా మోషే గురించి మనం చూడొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మంది, దాదాపు 25-30 లక్షల మంది జనాంగమును ఎంతో ఓర్పుతో సహనముతో భరించినటువంటి వ్యక్తిగా మోషే ఉంటా ఉన్నాడు. ఒక రక్షకుడిగా ఈ యొక్క మోషే ఫరో యొక్క బానిసత్వము నుండి, ఫరో రాజు యొక్క బానిసత్వము నుండి, ఆ యొక్క ఐగుప్తు దేశం యొక్క ఆ బానిసత్వ సంఖ్యల నుండి తన ప్రజలను ఇశ్రాయేలునందరినీ కూడా విడిపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. వారందరినీ కూడా దేవుడు మోషే ద్వారా నడిపించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి వారి సనుగుళ్ళు, వారి గొణుగుళ్ళు, వారి యొక్క ఆ సమస్తము కూడా, వారి బాధలు, వారి దుఃఖము, వారి ఏడ్పులు అన్ని కూడా ఈ యొక్క మోషే దాదాపు 40 సంవత్సరాలు ఆ అరణ్యములో ఏంటి, ఎడారిలో ఏంటి, ఎంత ఓర్పుతో సహనముతో భరించినట్లుగా మనము చూడొచ్చు. ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవుడు కూడా భరించలేకపోయాడు. వాళ్ళు నేను నాశనం చేసేస్తాను, నేను మోషే నువ్వు పక్కకుండు అని అంటే, ప్రభువా అని చెప్పి సాగిలు పడిపోయి మోషే, ప్రభువాను అలా చెయ్యొద్దు, నీవు ఒకవేళ అలా చేసేటట్లయితే జీవ గ్రంథంలో నీవు నా పేరు రాస్తావు కదా, ఆ పేరు తుడిచిపెట్టేసే ప్రభువా అని చెప్పి ఆయన దేవుని దగ్గర ప్రతిమాలు కొన్నట్లు మనము వాక్యంలో చూడొచ్చు. ఆ రీతిగా అంతటి ఓర్పు సహనము కలిగినటువంటి ఆ సాత్వికము కలిగినటువంటి వ్యక్తిగా మోషే ఉంటా ఉన్నాడు. తర్వాత మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయనే స్వయంగా ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన బోధ చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము 1, 2 వచనాలు 3 వచనాలు మనం చదివినట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంది అని చెప్పి అక్కడ రాయబడి. సాత్వికము అనగా ఎంత ఓర్చుకుంటే, ఎంత సహనంగా ఉంటే అంతగా నీవు దీవించబడతావు, అంత గొప్పగా నీవు ఆశీర్వదింపబడతావు. సాత్వికులు ధన్యులు. ఎవరైతే సాత్వికముతో ఉంటారో వారు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పి అక్కడ యేసు ప్రభువు వారు చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా మనము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనము, కీర్తన 18వ అధ్యాయము 35వ వచనములో నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని చెప్పి రాయబడింది. దేవుడు సాత్వికుడు ఆయన. కాబట్టి ఆయన భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను అని చెప్పి చెప్తారు. కాబట్టి దేవుని యొక్క సాత్వికము మనము అలవర్చుకున్నట్లయితే మనము గొప్పవారిగా మనము అవుతాం. గొప్ప చేసేదిగా ఉంటుంది దేవుని యొక్క సాత్వికము. కాబట్టి దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆయన బిడ్డలు కూడా అదే లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే రీతిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదివినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. తర్వాత ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను, నేను సాత్వికుడిని గనుక
మీరు నా యొద్ద నేర్చుకొనుడి, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని చెప్పి మత్తయి సువార్త 11 అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు రాయబడింది. కాబట్టి యేసు ప్రభువారు ఆయన బోధించడమే మాత్రమే కాదు, ఆయన తను తాను లోకానికి ఏ రీతిగా ఆయన కనుపరుచుకుంటూ ఉన్నారంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీరు నా యొద్ద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, ఏలయనగా నా కాడి సులువుగా ఉంది అని చెప్పి యేసు ప్రభువారు స్వయంగా ఆయన జనసమూహములతో శిష్యులతో చెప్పాడు. ఈరోజు మనతో కూడా ఆయన చెప్తా ఉన్నా, ఆయన కాడి సులువుగా ఉండేదంట, ఆయన భారము తేలికగా ఉండేదంట. కాబట్టి మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడును అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎవరికి సులువుగా ఉంటది కాడి అని అంటే, ఎవరైతే వంగి ఉంటారో, మెడ వంచి ఎవరైతే ఉంటారో వారికి కాడి సులువుగా, కాడి మోయడము సులువుగా ఉంటుంది. మెడ వంచని వారికి కాడి అనేది చాలా కష్టముగా ఉంటది. కానీ మెడ వంచని వారుగా అనగా గర్విష్ఠులుగా అహంకారం కలిగినటువంటి వారుగా మనం ఎంత మాత్రము కూడా ఉండకూడదు. మనకి యేసు ప్రభువారు ఆయన రాజు అయ్యుండి కూడా ఆయన ఈ లోకంలో ఆయన సాత్వికుడుగా దీన మనసు కలిగినటువంటి వాడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. అట్టి లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ఆయన దీనుడైనటువంటి రాజుగా ఉంటాడు. ద కింగ్ హూ ఈస్ హంబల్, ఎవరైతే వినయం కలిగి ఉంటారో అటువంటి వారు అలాగా ఉండాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నారు. వారు దీవించబడిన వారుగా ఉంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అందరికి తెలిసినటువంటి వాక్యము, బాగా తెలిసినటువంటి వాక్యము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తన తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. దేన మనసు కలిగినటువంటి వాడుగా ఆయన ఈ లోకములో జీవించాడు. తండ్రితో ఉండుట సమానము విడిచిపెట్టకూడదు అనేటువంటి భాగ్యముగా ఆయన ఎంచుకోలేదు, కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. పాపముతో నిండినటువంటి మనిషి పోలికగా ఆయన పుట్టాడు. అంతకు మించి ఆయన ఇంకొక మెట్టు కిందికి ఆయన వెళ్ళిపోయాడు. దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ఆ తర్వాత తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఏమి లేనటువంటి వానిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. తర్వాత శిలువ మరణం పొందినంత ఎంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడంటే, శిలువ మరణము పొందినంతగా. శిలువ మరణం అనేది క్రూరమైనటువంటి మరణము, ఘోరమైనటువంటి మరణము, శాపగ్రస్తమైనటువంటి వ్యక్తులకు వేసేటువంటి శిక్ష అది. అలాంటి ఒక శాపగ్రస్తుడిగా, ఒక పాపిగా ఆయన ఈ లోకంలో మన కొరకు ఆయన తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన దీనుడైనటువంటి రాజుగా ఆయన లోకంలో జీవించారు. మూడోది రక్షకుడైనటువంటి రాజు. ఆయన రక్షకుడు అని చెప్పి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ద కింగ్ హూ సేస్, రక్షకుడైనటువంటి రాజుగా ఆయన ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు. రక్షకుడిగా యేసు ప్రభువారి లోకములో ఆయన అడుగు పెట్టడము జరిగింది. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుండి,
మొదటి అధ్యాయము 28వ వచనం నుండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైండునని ఆమెతో చెప్పెను. ఈ రాజు ఎవరు అనంటే, యుగ యుగాలు ఏలేటువంటి ఈ రాజు ఎవరు అనంటే, రక్షకుడుగా నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి రాజుగా ఆయనను మనం చూడొచ్చు. తర్వాత 4వది, నీతిపరుడైనటువంటి రాజు. ఆయన నీతిమంతుడైనటువంటి రాజు. ఆయన లోకంలో ఆయన రాజుగా, ఆయన నీతిగా ఆయన జీవించాడు, నీతిమంతుడుగా ఆయన జీవించాడు. ఆయన సిలువకు వెళ్ళేటువంటి సందర్భంలో పిలాతు అంటాడు, ఆయన నీతిమంతుడు అని చెప్పి అంటాడు. తర్వాత పిలాతు భార్య అంటది, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, జాగ్రత్త అని చెప్పి భర్త అయినటువంటి పిలాతుని హెచ్చరిస్తుంది పిలాతు భార్య. కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు, నీతిమంతుడిగా ఆయన ఈ లోకంలో చనిపోయాడు. ఆయన నీతిని మనందరికీ కూడా ఆయన దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూసినట్టు ఐదవదిగా సమాధానపరుడైనటువంటి రాజు. ఆయన లోకానికి ఆయన యుద్ధాలు తీసుకుని రాలేదు, ఆయన యుద్ధము లేదా ఆయన గొడవలకి ఆయన తీసుకొని రాలేదు, అయితే సమాధానాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ద ప్రిన్స్ ఆఫ్ పీస్, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనగా సమాధానానికి ఆయన రాజుగా ఆయన ఉంటా ఉన్నాడు. మనందరి జీవితాలలో సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన మన కోసం ఆయన వచ్చాడు. మన కుటుంబాల్లో సమాధానం లేనట్లయితే, మీ యొక్క హృదయాలలో సమాధానం లేనట్లయితే, మీ జీవితాలలో సమాధానం లేనట్లయితే ఆయన యుద్ధకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారి యుద్ధకు వచ్చి ఈ సమాధానపు రాజు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మీ జీవితాలలో సమాధానాన్ని ఆయన కలుగజేశాడు. మీ చుట్టూ ఎంతటి కల్లోల వాతావరణం ఉన్నప్పటికీ, మీ చుట్టూ మీ యొక్క కుటుంబంలో గాని, మీ గృహంలో గాని, మీ యొక్క హృదయాలలో గాని ఎంతటి తుఫాను వాతావరణం ఉన్నప్పటికీ కూడా, ఎంతటి గందరగోళం మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా, మీరు నివసించినటువంటి మీ ప్రాంతంలో ఎంతటి భయంకరమైనటువంటి అల్లరి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే మీకు ఆయన సమాధానాన్ని మీ హృదయాల్లో ఇస్తాడు. చుట్టూ అందరూ కూడా దగ్గులు పెడతా ఉంటే మీరు మాత్రము మీ హృదయంలో మీరు దేవుని బట్టి మీరు సంతోషపడతారు. అలాంటి సమాధానాన్ని, అలాంటి నెమ్మదిని, అలాంటి శాంతిని మనకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సమాధానపు రాజుగా ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనము రాజు గురించి అయిపోయింది. ఇప్పుడు గాడిద పిల్లల గురించి మనము చూద్దాం. మత్తయి సువార్తలకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల మనకు కనిపిస్తుంది. గాడిద మరియు గాడిద పిల్ల రెండు కూడా అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇవి కట్టబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభువారి కొరకు విడిపింపబడినట్లుగా మనము చూస్తాం. విడిపింపబడి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ యొక్క ఆవి వచ్చినట్లుగా, వాటిని తెచ్చినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈలాగున ఆయన చేశారు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన ప్రవచనాలు కొట్టివేయడానికి రాలేదు, కానీ ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చారు. తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క గాడిద పిల్ల మీద యేసు ప్రభువారు కూర్చుని ఉన్నట్లుగా, ఆ యొక్క గాడిద పిల్ల మీద, గాడిద మీద బట్టలు వేసిన తర్వాత వాటి మీద ఆయన కూర్చుని ఆయన యెరూషలేము వీధులలో గుండా ఆయన పయనించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క గాడిద పిల్ల అనగా అది అల్పమైనటువంటి జంతువు. తర్వాత అది అంతగా ప్రాముఖ్యత లేనటువంటి జంతువు. గుర్రం చూడండి, గుర్రాన్ని మనం చూసినట్లయితే దాన్ని అందరూ కూడా ఇష్టపడతారు. చాలా చక్కగా అది టీవీగా, అది ఎంత రాజసంతో ఆ యొక్క గుర్రము కనిపిస్తుంది.
రాజులు ఆ యొక్క గుర్రాలను ఎక్కడం అనేది ఘనతకు అది సాదృశ్యముగా ఉంటా ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేము వీధుల్లో ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ గాడిద పిల్ల గురించి పాత నిబంధన గ్రంథములో, ధర్మశాస్త్ర గ్రంథములో ఏమని రాయబడిందో మనం ఒక్క మాట మనం చదువుకుందాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 13:13 చదవండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. చూసారు ఇక్కడ ఏమని రాయబడిందో? ప్రతి గాడిద తొలి పిల్లను ఇశ్రాయేలు ప్రజలకు మోషే ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి మాట అన్నమాట. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అనగా ఆ గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. ఎందుకంటే అది అపవిత్రమైనటువంటి జంతువు కింద ఆ లెక్కలోనికి వచ్చింది. అది ఒక అల్పమైనటువంటి జంతువు. అంతగా దానిని ఎవరు కూడా ఇష్టపడినటువంటి జంతువుగా అది ఉంటా ఉంది. కాబట్టి ఆ గాడిదకి తొలి పిల్లనంట వెల ఇచ్చి దాన్ని విడిపించుకోవాలంట. విడిపించి దానికి అంటే అది బలికి ఉపయోగపడనిది, అది బలికి ఉపయోగించకూడదు దానిని. కాబట్టి ఏం చేయాలి? వారి యొక్క ఇంటిలో గాడిద పిల్ల పుట్టింది అనుకో, ఆ గాడిద పిల్ల తొలి పిల్ల పుట్టగానే దానిని విడిపించాలి. దాన్ని విడిపించాలంటే అది బలికి పనికిరాదు కాబట్టి దానికి బదులుగా వెల ఇచ్చి ఏం చేయాలి? దాన్ని విడిపించుకోవాలి. విడిపించి దానికి బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి. కాబట్టి ఆ రీతిగా ఒకవేళ విడిపించలేకపోతే దాన్ని ఏం చేయాలంట? మెడ విరిచి దానిని ఆ గాడిద పిల్లని చంపేయాలి. అదే అనమాట దాని యొక్క స్థితి, దాని పొజిషన్. కాబట్టి ఈ రీతిగా ఉన్నటువంటి మనం చూస్తాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభువారు విడిపించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. అయితే ఆ గాడిద పిల్ల విడిపించినట్లయితే ఆ గాడిద పిల్ల చావవలసింది. కానీ అట్లా చావడానికి లేకుండా దానికి బదులుగా యేసు ప్రభువారు ఆయన గొర్రె పిల్లగా, ఆయన పస్కా గొర్రె పిల్లగా ఆయన బలి అయినట్లుగా మనం చూస్తాం. మనమే ఆ యొక్క గాడిద పిల్ల స్థానంలో ఉన్నటువంటి వారము మనము. కాబట్టి మనకు బదులుగా మనము పొందాల్సినటువంటి శిక్షకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన శిక్షణ ఆయన భరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి ప్రేమ, ఎంతటి త్యాగము యేసు ప్రభువారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన స్థానంలో ఆయన నిలిచారు. మన పాపి స్థానంలో మనము అపరాధములు చేసినటువంటి వారముగా, దోషములు చేసినటువంటి వారముగా మనము ఉంటా ఉన్నాం. కాబట్టి మనము శిక్ష పొందాలి, మనము చావాలి. అయితే మనకు బదులుగా యేసు ప్రభువారు ఆయన గొర్రె పిల్లగా ప్రతిష్ఠించబడి గొర్రె పిల్లగా ఆయన దేవునికి ఆయన బలి అయినట్లుగా మనం ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అది గాడిద పిల్ల గురించినటువంటి విషయం. తర్వాత కట్ల చేత విడిపించబడినటువంటి గాడిద పిల్లగా మనం చూస్తాం. యేసు ప్రభువారు తానే ఆయన ఆ యొక్క గాడిద పిల్లను విడిపించి దాని మీద ఎక్కి కూర్చున్నట్లుగా మనం చూస్తాం. తద్వారా ఆ యొక్క గాడిద పిల్లకు కూడా ఘనత వచ్చింది. ఆ యొక్క గాడిద పిల్ల మీద యేసు ప్రభువారు ఎక్కి కూర్చున్నప్పుడు అది ఎంత సంతోషంగా గంతులు వేస్తూ ఆ యెరూషలేము వీధుల్లో అది తిరిగిందో, చాలా సంతోషంగా అది తిరిగి ఉంటది. అదే రీతిగా మనము కూడా క్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉన్నప్పుడు, మన జీవితాలలో మనము మోస్తూ ఉన్నప్పుడు, మన హృదయాలలో ఆయనను మనము కలిగి ఉన్నప్పుడు ఎంత సంతోషం, ఎంత ఉల్లాసము, మనకు కూడా ఘనత వస్తుంది. యేసు ప్రభువారిని మనం కలిగి ఉంటే మనకు కూడా ఘనత ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి గాడిద పిల్ల ఏ రీతిగా ఘనత పొందుకొని ఎంత చక్కగా
అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి కొరకు అది ఉపయోగపడిందో అదే రీతిగా మన జీవితాలు కూడా మనము కూడా యేసు ప్రభువాన్ని మనము మోయాలి. ఆయన యేసు ప్రభువాన్ని మోయడం అని అంటే ఆయన మన హృదయాల్లో మనము పెట్టుకోవాలి. ఈ యొక్క వాక్యాన్ని మనము మన హృదయంలో పెట్టుకొని, వాక్యాన్ని మనం చేత పట్టుకొని మనం ఈ లోకంలో ఆయన యొక్క బాధ్యతను మనం తీసుకొని ఈ లోకంలో ఈ యొక్క సువార్తను మనము చాటించే వారిగా మనము ఉండాలి. అది మనం మోయడం అంటే ఈ యొక్క వాక్యాన్ని మనము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళడము, ప్రకటించడము, నశించిపోయేటువంటి ఆ ప్రజలకు ఈ యొక్క వాక్యాన్ని మనము చెప్పడము, మన యొక్క జీవిత సాక్ష్యాన్ని మనము చెప్పడము, ఇదే ఆయనను మోయడం అనండి. తద్వారా దేవుడు మనకి ఘనతను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఈ యొక్క క్రీస్తు ప్రభు వారిని ఆయన వాక్యాన్ని మోస్తూ వెళతారో అటువంటి వారు ఉన్నతంగా హెచ్చించబడతారు, ఆశీర్వదింపబడతారు, ఘనపరచబడతారు అని చెప్పి జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత గాడిద మీద యేసు ప్రభు వారు ఆయన ఊరేగుతూ వెళ్ళడం అనేది శాంతికి చిహ్నంగా ఉంటా ఉంది. తర్వాత ఇదొక శుభ సంకేతంగా, శుభ సూచకంగా ఆ యొక్క పట్టణం అంతా కూడా తెలుసుకోవాలి అని చెప్పి యేసు ప్రభు వారి యొక్క గాడిద మీద వెళ్ళినట్లు మనం చూస్తాం. మొదటిది ప్రవచన నెరవేర్పు కొరకు ఈ రీతిగా యేసు ప్రభు వారు గాడిద మీద వెళ్ళారు. రెండవది మనం చూస్తే ఈ గాడిద మీద వెళ్ళడము, ఒక రాజు గాడిద మీద వెళ్ళడం అనేది శుభ సూచకము, తర్వాత శాంతికి సంకేతము, సమాధానానికి సూచనగా ఉంటా ఉంది. మామూలుగా రాజులైతే గుర్రాలతో వారు వెళతారు. గుర్రాలతో వెళ్ళారు అని అంటే యుద్ధానికి వారు వెళ్ళారు అని చెప్పి అర్థం చేసుకుంటారు. ఎవరైతే గాడిద మీద ఊరేగుతూ వెళ్ళడం అనేది శాంతికి, సమాధానానికి, మంచికి అక్కడ సంకేతంగా ఆ యొక్క పట్టణం వారు భావిస్తారు ఎవరైనా సరే. కాబట్టి ఈ రీతిగా యేసు ప్రభు వారు కూడా ఆయన శాంతిని తేవడానికి, ఇదిగో మీకు శాంతిని తెస్తా ఉన్నా, సమాధానాన్ని తీసుకొస్తా అని చెప్పి చెప్పడానికి ఆయన యేసు ప్రభు వారు ఈ రీతిగా ఆయన గాడిద పిల్ల మీద ఊరేగినట్లుగా మనము వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, సీయోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చిచున్నాడు అని చెప్పి అక్కడ యోహాను భక్తుడు రాశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. యోహాను భక్తుడు చాలా క్లుప్తంగా ఈ సంఘటనను రాసి ముగించాడు. పెద్దగా ఎక్కువగా ఆయన వివరంగా రాయలేదు, కానీ 12వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసింది. సీయోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చునేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఈ రీతిగా గాడిద పిల్ల మీద ప్రవచనాన్ని నెరవేరుస్తూ, వారికి ప్రవచనాలు తెలుసు, యూదులకు, ఆ ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, ధర్మశాస్త్రం చదివినటువంటి వారందరికీ కూడా ఈ ప్రవచనాలన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా వారు కొంతమంది గ్రహించారు, కొంతమంది గ్రహించినటువంటి వారుగా, కొంతమంది విశ్వసించారు, మరికొంతమంది విశ్వసించినటువంటి వారుగా అక్కడ రెండు జన సమూహాలు మనకు కనిపిస్తాయి. యేసు ప్రభు వారు ఆయన రాజుగా కొంతమంది విశ్వసించారు. అందుకే రాజుగా విశ్వసించినటువంటి వారు ఏమన్నారు అంటే, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని చెప్పి అక్కడ చాలా మంది కేకలు వేసి ఆయనను స్తుతించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూసినప్పుడు ఆ లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనం.
ఒలీవల కొండ నుండి దిగు చోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఈ రీతిగా జన సమూహములో రెండు భాగాలుగా ఉంటా ఉన్నారు. కొంతమంది ప్రభువును ఆయన రాజుగా స్తుతిస్తూ ఉన్నట్లు, ఇశ్రాయేలు రాజుగా ఆయన స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. వారు మెస్సియా అని చెప్పి వారు ఇప్పుడే మమ్మల్ని రక్షించు, హోసన్నా ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని చెప్పి వారందరూ కూడా జై జై ద్వానాలు వేస్తా ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. వారందరూ కూడా సంతోషంగా నాట్యం చేస్తా ఉన్నారు, సంతోషంగా పాటలు పాడుతా ఉన్నారు. వారు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. దీనికి మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. 9వ వచనం. మరియు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడు గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. చూడండి, చిన్న పిల్లలేంటి, శిష్యులేంటి, చాలా జన సమూహం ఏంటి, అందరూ కూడా వారు ఎలా కేకలు వేస్తా ఉన్నారంట. ముందు కొంతమంది ఉన్నారు, వెనక కొంతమంది ఉన్నారు. మధ్యలో యేసు ప్రభువు గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వెళుతా ఉన్నారు. ఆ దారిలో వీధుల గుండా ఆయన వెళతా ఉంటే ఎట్లాగ దేవుని ఆయన నమ్మినటువంటి వారు, ఆయనను అంగీకరించినటువంటి వారు ఒక జన సమూహం ఎట్లా దేవుని స్తుతిస్తా ఉన్నారు, జయము అంటా ఉన్నారు. అనగా హోసన్నా ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని చెప్పి వారు గట్టిగా కేకలు వేస్తా ఉన్నారు. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడు గాక అని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము. ఈ రీతిగా ప్రభువును స్తుతిస్తా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. తర్వాత ఇంకొక విషయము, యేసు ప్రభు వారు ఆయన యూదుల రాజుగా యెరూషలేములో ఆయన బెత్లెహేములో పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాము అని చెప్పి వారు యెరూషలేము వచ్చి వాకప్ చేస్తారు. జ్ఞానులు వాకప్ చేసినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా హేరోదు రాజుతో సహా అక్కడ ఉన్న యెరూషలేము వారందరూ కూడా వారు చాలా కలవరపడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు చాలా కలవరపడ్డారంట. యెరూషలేము అంతా కూడా కలవరపడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అదే రీతిగా హేరోదు రాజు కలవరపడ్డాడు. తన సింహాసనం ఎక్కడ కదిలిపోతుందో, ఎక్కడ పోతుందో అని చెప్పి భయముతో ఒక భూకంపం అక్కడ వారికి కలిగిందంట. అదే రీతిగా యేసు ప్రభు వారు ఆయన యెరూషలేములో గాడిద పిల్ల మీద ఊరేగుతూ వచ్చినప్పుడు కూడా ఆ పట్టణం, యెరూషలేం పట్టణం అంతా కూడా కలవరపడిపోయిందంట. ఈయన ఎవరో అని చెప్పి చాలా కలవరంతో నిన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన రాజుగా ఆయన వచ్చాడు, ఈ లోకంలో పుట్టాడు, ఆయన రాజుగా యెరూషలేంలో అడుగు పెట్టాడు అని అంటే ఆ యొక్క యెరూషలేం పట్టణం అంతా సంతోషించాలి. జకర్యా భక్తుడు ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. జకర్యా భక్తుడు ఏమంటా ఉన్నాడు, సియోను నివాసులారా సంతోషంగా ఉండండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. అంటే మీరు సంతోషించండి అంటే సంతోషించడానికి బదులుగా వారు కలవరం చెందినట్లుగా మనము చూస్తాం. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని వారు తిరస్కరించారు. వారి కోసం, యూదుల కోసం, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసము ఆయన ఒక రాజుగా ఆయన వారిని రక్షించడానికి రక్షకుడిగా ఆయన అడుగు పెడితే వారు నమ్మలేదు. వారు ఆయనను త్యజించారు, విసర్జించారు. మాకు ఈయన రాజు కాదు, నీవు యూదుల రాజువా అని అడిగితే అవును నీవు అన్నట్టే అంటారు యేసు ప్రభు. నీవు క్రీస్తువా అని ప్రధాన యాజకుడు అడిగితే అవును నీవు అన్నట్టే, నేను క్రీస్తునే, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పి ప్రభు ఒప్పుకుంటారు. పిలాతు కూడా, హేరోదు, పిలాతు వీళ్ళు నీవు దేవుని, నీవు రాజువా అంటే అవును నేను రాజునే అని చెప్పి యేసు ప్రభు వారు అక్కడ ధైర్యముగా ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన
నేను రాజునే అని చెప్పి ఒప్పుకుంటారు. అయితే ఈ పిలాతుతో అంటారు యేసుప్రభు, అయితే ఈ యొక్క రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు, నా రాజ్యము భూ సంబంధమైనది కాదు. నా రాజ్యము భూ సంబంధమైనది అయితే నా కొరకు నా సేవకులు పోరాడుతారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది నా యొక్క రాజ్యం అని చెప్పి యేసు ప్రభు వారు అక్కడ తెలియజేస్తారు. కాబట్టి ఆ రీతిగా యేసు ప్రభు వారు ఆయన రాజుగా ఆయన పుట్టాడు, రాజుగా ఆయన బ్రతికాడు, ఆయన రాజుగా ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారు సంతోషించడానికి బదులుగా, వారు స్వీకరించడానికి అంగీకరించడానికి బదులుగా వారు యేసు ప్రభువాన్ని తిరస్కరించారు. వారు ఆయనను సిలువకు అప్పగించి సిలువ వేసి ఆయనను చంపివేశారు. వారు అసూయ చేత వారు చంపివేశారు, కక్ష చేత క్రోధము చేత వారు యేసు ప్రభువాన్ని చంపివేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనము చూడొచ్చు. తర్వాత మనము చూసినప్పుడు యేసు ప్రభు వారికి కావలసినవి కొన్ని ఉన్నాయి. అవేంటేనంటే మొదటిగా గాడిద పిల్ల ఆయనకు కావాలి. మీరు మీ ఎదుటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటాయి, మీరు తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా అడిగితే వాటిని మీరు ఎందుకు విప్పుతూ ఉన్నారు అని అడిగితే మీరు ఇలా చెప్పండి, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పండి అని ప్రభు చెప్తారు. అక్కడ గాడిద పిల్ల యేసు ప్రభునకు కావాలి. ఆ గాడిద పిల్ల ఎవరు కాదు, మనమే, నీవు నేనే. కాబట్టి ఆ గాడిద పిల్ల స్థానంలో ఉన్నటువంటి వారము మనము. కాబట్టి మనము ఈ లోకంలో అనేక రకాలైనటువంటి కట్ల చేత, బంధకాల చేత మనము బంధింపబడి ఉంటా ఉన్నాం. అనేక రకాలైన వ్యసనాల చేత, చెడు అలవాట్ల చేత మనము బంధించబడి ఉంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బంధకాల నుండి మనం విడుదల పొందాలి. పాపము, శాపము, రోగము, మరణ భయము, ఇవన్నీ కూడా బంధకాలే. ఈ లోకపరమైనటువంటి ఎన్నో బంధకాలు ఉంటా ఉన్నాయి. కులము, మతము, తర్వాత అన్ని చాలా చాలా రకాలైనటువంటి కట్ల చేత మనము బంధింపబడి ఉంటా ఉన్నాం. కాబట్టి వీటన్నిటి నుండి మనల్ని విడిపించాలని యేసు ప్రభు వారు ఆయన రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనల్ని విడిపించి ఆయన మనకి ఘనత ఇవ్వడానికి ప్రభువారు మనల్ని విడిపించడానికి ఆయన చూస్తారు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే బంధకాల్లో ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా సరే కట్ల చేత మీరు బంధింపబడి ఉన్నట్లయితే, మీరు విడిపింపబడాలని చెప్పి ఆశపడినట్లయితే యేసు ప్రభువారి యొద్దకు రావాలి. వచ్చి ఆయన యొద్దకు వచ్చి మీ పాపాలను ఒప్పుకున్నట్లయితే, మీ యొక్క బంధకాల నుండి, మీ కట్ల నుండి, మీ చెడు అలవాట్ల నుండి, మీ పాపపు తలంపుల నుండి, వీటన్నిటి నుండి కూడా ప్రభువారు ఆయన విడిపించి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా చేసుకుంటాం. ఆ రీతిగా మనకు ఆయన ఘనత ఇస్తారు. రెండోది ఏమిటి అంటే యెరూషలేమును ఆయన కోరుకున్నారు. యెరూషలేము అంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి యెరూషలేము పట్టణానికి ఆయన గాడిద పిల్ల మీద వచ్చి యెరూషలేము పట్టణం గురించి ఆయన కొన్ని విషయాలు, కొన్ని మాటలు చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాం. పస్కా పండుగకి 6 రోజుల ముందుగా ఆయన యెరూషలేమునకు రావడం జరిగింది. అది మనము ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ఇక్కడ మనము చూసినట్లయితే యెరూషలేము గురించి ఆయన అక్కడ సమీపించి ఆ పట్టణాన్ని చూచి ఏడ్చి ఈ మాట చెప్పినట్లుగా మనము చూస్తాం. యేసు ప్రభువుని ఆ యొక్క పట్టణము ఒప్పుకోలేదు, రాజుగా ఒప్పుకోలేదు, విశ్వసించలేదు, అంగీకరించలేదు, విసర్జించింది ఈ యొక్క
యెరూషలేము పట్టణము. కాబట్టి యేసు ప్రభువు దాని విషయమై ఏడ్చారు, దాని యొక్క స్థితిని బట్టి ఏడ్చారు, దానికి భవిష్యత్తులో జరగనైనటువంటి భయంకరమైనటువంటి ఆ స్థితిని బట్టి ఆయన ఏడ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయ్యో, నీవు ఈ సమాధాన సంగతులు నీవు తెలుసుకుంటే నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగైపోయి ఉంటా ఉన్నాయి. నీ కన్నులకు గురుడితనము వచ్చింది, కాబట్టి నీవు గ్రహింపు లేకుండా ఉన్నావు అని చెప్పి ఆ యెరూషలేము విషయమై బాధపడినట్లుగా మనం చూస్తాం. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఎంటుని, కానీ మీరు వెళ్ళకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడినగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యెరూషలేము గురించినటువంటి మరొక మాట ఇక్కడ మనము చూస్తాం. ఎన్నో సార్లు కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలా చేర్చుకుంటుందో అదే రీతిగా మిమ్మల్ని కూడా నేను చేర్చుకోవాలని నేను ఆశపడ్డాను, నేను ఇష్టపడ్డాను, కానీ మీరు ఒప్పుకోలేదు అని చెప్పి ప్రభు వారు ఇక్కడ బాధపడినట్లుగా మనం చూస్తాం. యెరూషలేమును ఆయన కోరుకున్నారు. అందుకే కీర్తనలో ఒక చోట రాయబడి ఉంటుంది, ఇకను యెరూషలేమును ఆయన కోరుకొనును అని చెప్పి రాయబడి ఉంటది. కాబట్టి ఆ యొక్క యెరూషలేము పట్టణం అనగా యేసు ప్రభు వారికి చాలా ఇష్టం. వారందరూ కూడా ఆయన అంగీకరించాలని చెప్పి ఆయన కోరుకున్నారు. కానీ నూతన యెరూషలేములోనికి మనందరికీ కూడా ప్రభువారు ఆహ్వానము ఇచ్చారు, ప్రవేశము దొరికింది. ఎందుకు అనంటే ఆయన మన కోసం ఆయన చనిపోయారు కాబట్టి, ఆయన మన కోసం ఆయన బలియాగం అయ్యారు కాబట్టి ఆ నూతన యెరూషలేములో మనము ప్రవేశించాలి అని చెప్పి ప్రభు కోరుకుంటా ఉన్నారు. మామూలుగా ఈ భూమి మీద యెరూషలేము పట్టణం అయితే యేసు ప్రభువాన్ని విసర్జించింది, కానీ మనము నూతన యెరూషలేముగా మనము ఉంటా ఉన్నాము. నూతన యెరూషలేముగా మనను ఆయన అంగీకరిస్తా ఉన్నాడు. కాబట్టి ఆ నూతన యెరూషలేములో మనం ప్రవేశించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయన రాజుగా ఆయన యుగాలు కూడా నూతన యెరూషలేములో ఆయన పరిపాలన చేయనంటా ఉన్నాడు. యుగాంతము అయిన తర్వాత ఆయన యేసు ప్రభు ఆయన రాజుగా పరిపాలన చేయనంటా ఉన్నాడు. ఒకసారి లాస్ట్ గా మనం ఒక మాట చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామం ఆయనకు కలదు, అది ఆయనకి గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను. మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండేవి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యము తొట్టి త్రొక్కును. రాజులకు రాజులు ప్రభువులకు ప్రభువులు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన త్వరలో రెండవ రాకడలో ఆయన రానంటా ఉన్నాడు. ఆయన అప్పుడు గాడిద మీద రాడు గాని ఆయన గుర్రము మీద, తెల్లని గుర్రము మీద ఆయన వస్తాడు. ఆయన దీనుడిగా కాదు గాని ఆయన ఏలేటువంటి వాడుగా ఆయన రానంటా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆ నూతన యెరూషలేములో మనం అడుగు పెట్టాలి అని చెప్పి ఆయన మనలను కోరుకుంటా ఉన్నాడు. ఆయన కోరుకునేది ఎవరు అని అంటే మనల్ని ఆయన కోరుకుంటాం. ఇష్టపూర్వకంగా మనం ఆయన ఎద్దుకు రావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఆయనతో పాటు మనం ఉండాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం అంటే ఇష్టం, ఆయనకు మనం అంటే ప్రేమ. అందుకనే ఆయన మన కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించినట్లుగా మనము అంగీకరించి ఆయన ఎద్దుకు వచ్చి మనము ఆయన దగ్గర నుండి ఆయన సమాధానమును
ఆయన యొక్క శాంతిని, ఆయన ఇచ్చేటువంటి క్షమాపణను, ఆయన ఇచ్చే రక్షణను, ఆ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలని చెప్పి దేవుడు ఎంతగానో కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారి గురించి ఆయన కిరీటం పెట్టుకొని ఆయన గుర్రం ఎక్కి ఆయన ఒక రాజుగా ఆయన రానేంటా ఉన్నాడని చెప్పి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు అని చెప్పకూడదాం. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నిత్యానందము నిత్యాధీనము సముద్రములో అనుభవించినరు. నిత్యానందము నిత్యాధీనము సముద్రములో అనుభవించినరు. సముద్రములో అనుభవించినరు. సముద్రములో అనుభవించినరు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఒక్కొక్కరిగా ప్రభుతో కలిసి మహిమల గదిలో నివసించెదము. ఒక్కొక్కరిగా ప్రభుతో కలిసి మహిమల గదిలో నివసించెదము. మహిమల గదిలో నివసించెదము. మహిమల గదిలో నివసించెదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యంలో మనమందరం ఉండాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నారు. మనమందరం కూడా ఆ రాజ్యంలో ప్రభువుతో పాటు యుగాలు కూడా సంతోషంగా మనము రాజ్యమేలేవారుగా మనము ఉందాము. దైవ దీవెనలు మెండుగా అందరికీ కూడా కలుగును గాక. వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్న తల్ల వంచండి, కళ్ళు మూసుకో. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, మీ ఘనమైనటువంటి నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ప్రభువా, ఇంతవరకు తండ్రి నాయన విన్నటువంటి వాక్యం అందరి హృదయాలలో ప్రభు ఫలించేదిగా చేయమని ప్రార్థిస్తాం. వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మాకందరికీ కూడా మీరు దయచేయండి. మీ నిత్య రాజ్యములో ప్రభు, పల్లెక రాజ్యములు దేవా ప్రభు, మేము మీతో పాటు యుగాలు కూడా ఉండేటువంటి భాగ్యము ప్రభు తండ్రి మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఇంకా ఎవరికైతే లేదు ప్రభు వారికి నైనా మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
సమయంలో దేవునికి